అంశము హృదయము ఘోరమైన వ్యాధి కలది. వాక్యము యిర్మీయా 17వ అధ్యాయము 9వ వచనము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు? ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనుష్యులందరికీ విచక్షణ ఉంటుంది. ఇది మంచి, ఇది చెడు అని విశ్లేషించగలిగేది విచక్షణ. ఈ విచక్షణ అనేది ఆలోచనలతో ముడిపడి ఉంటుంది. ఆలోచనలనేవి హృదయములో నుండి వస్తాయి. ఈ భూమి మీద ఉన్న మంచి చెడులలో చెడు ఎక్కువగా వ్యాప్తి చెంది మనుష్యుల హృదయాలలో సుఖనివాసం చేస్తుంది. కాబట్టి మన ఆలోచనలలో మంచి కన్నా చెడు ఎక్కువగా ఉంటుంది. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఆదికాండము 8:21. బాల్యము నుండి చెడ్డదైన ఈ హృదయాలోచన పెరిగి పెద్దయ్యే కొద్దీ చెడ్డ ఆలోచనలు తప్ప మంచి ఆలోచనలు రావడం అరుదుగా ఉంటుంది. ఈ చెడ్డ ఆలోచనలు శరీరం మీద ఎక్కువ ప్రభావం చూపించి విచక్షణ కోల్పోయేలా చేస్తాయి. అందుకే ఎక్కడ చూచినా నేరాలు, ఘోరాలు జరగటానికి హృదయములోని చెడ్డ ఆలోచనలే కారణం. గలతీ 5:19-21 వరకు వ్రాయబడిన శరీర కార్యాలైన జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మనుష్యుల హృదయంలో రాజ్యమేలుతుంటాయి. హృదయంలో పుట్టే చెడు ఆలోచనలను నియంత్రించగలిగే శక్తి కేవలం వాక్యానికి మాత్రమే ఉంటుంది. వాక్యము మాత్రమే మనుష్యులను పాపములో పడకుండా పాపపు ఆలోచనలను నియంత్రించగలుగుతుంది. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. కీర్తనలు 119:11. ఏదో ఒకసారి వాక్యము చదివితేనో కాసేపు ధ్యానము చేస్తేనో పాపము మనలో నుండి ఎగిరిపోదు. మనం చనిపోయే వరకు అది మన ఆలోచనలలో పుడుతూనే ఉంటుంది. పాపపు ఆలోచనలు వచ్చిన ప్రతిసారి వాక్యముతో నియంత్రించుకోవాలి. ఇది నిరంతర ప్రక్రియ. మనం చనిపోయే వరకు పాపము, మరణము మన వెన్నంటే ఉంటాయి. దేవుడు లేని, వాక్యము తెలియని మనుష్యుల జీవితాలు పాపముతో పట్టబడి మరణముతో ముగుస్తాయి. ప్రతి నిత్యం మన చుట్టూ ఎన్ని మరణాలు సంభవిస్తుంటాయో వారిలో దేవుడిచ్చిన ఆయుష్షును పూర్తి చేసుకోకుండా అర్ధాంతరంగా చనిపోయే వారిని చూచి జాలిపడతామే తప్ప అందుకు కారణం ఏమిటో ఆలోచించము. మన హృదయములోని చెడు ఆలోచనలు మరణము గురించి ఆలోచించనీయదు. ఎందుకంటే హృదయము మోసకరమైనది, అది అనునిత్యం మనల్ని మోసం చేస్తూనే ఉంటుంది. మనం ఏడ్చినా, నవ్వినా, సంతోషించినా, బాధపడినా, కష్టపడినా, సుఖపడినా, నరకం అనుభవిస్తున్నా, ప్రశాంత జీవితం జీవిస్తున్నా అది మన హృదయంలో పుట్టే ఆలోచనల పర్యవసానమే. ఇప్పుడు నీ హృదయం ఎలా ఉంది? సంతోషముగా, ప్రశాంతంగా ఉందా? ఆందోళనతో నరకప్రాయంగా ఉందా? అందుకు కారణం నీ హృదయములోని ఆలోచనలు కాదా? ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకో. నీ హృదయమును వాక్యముతో నింపడం ద్వారా పాపమునకు దూరముగా ఉండి ప్రశాంతమైన జీవితం జీవించవచ్చు. నీ హృదయములోని పాపపు ఆలోచనలను నియంత్రించుకొనుటకు వాక్యమును నీ హృదయములో ఉంచుకోడానికి నీవు సిద్ధమేనా? ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ లోకంలో ఉన్నంతకాలం మా హృదయములో పుట్టే పాపపు ఆలోచనలను నియంత్రించుకోవడానికి మా హృదయమును నీ వాక్యముతో నింపుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.